నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. సినీ పరిశ్రమను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు ఆ శాఖతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమను బెదిరించినట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఒక పక్క వైసీపీ ప్రచారం చేస్తుంటే, పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేందుకు ఆ నలుగురు ప్రముఖులే ఈ పని చేశారు అన్న వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇందులో మళ్ళీ ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఈ సినీ పరిశ్రమకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ సినిమా వెనుక ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత అలాగే రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ రోజు రోజుకు పెద్దదవుతూ వస్తుంది. ఆయన ఏదైతే స్పందించారో దాన్ని చిలువలు పలువలు చేసి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో అసలు ఆ సంబంధం లేని శాఖతో ఈయన పెత్తనం తీసుకొని దాని గురించి మాట్లాడడం ఏంటి, సినీ పరిశ్రమని ఈయన బెదిరిస్తున్నట్ట, అసలు ఈయనకి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆయన సినిమాను అడ్డుకునేందుకే ఈ ప్రచారం అని చెప్పి ప్రజల్లో టాక్ నడుస్తుంది. అసలు ఓవరాల్గా దీని వెనక ఏం జరిగిందంటారు? దీంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఏంటంటారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి దీంతో సంబంధం ఏముందని చెప్పని చాలామంది అడుగుతున్నారు. అతనికి సంబంధించి 4 చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయి కాకినాడలో. అది సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. మామూలుగా కాకినాడలో మొట్టమొదటి ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ వైరంతో అతను ఏ విధంగా మాట్లాడారో ఇదే కాకినాడలో అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు అక్కడ పుట్టి అక్కడ ముందు బయటకు వచ్చేసి రాజమండ్రిలో దానికి ఒక రూపాంతరం చెంది ఆ తర్వాత 14వ తారీఖు నాడు హైదరాబాదులో సమావేశమై 18వ తారీఖు నాడు మళ్ళీ సమావేశమై అసలు దీన్ని బయటికి తీసుకొచ్చిందే కాకినాడ కాబట్టి అసలు విషయాన్ని పక్కన పడేసేసి సమస్యల్ని ఎందుకు దీన్ని తీవ్రతం చేయాలని ప్రయత్నం చేశారంటే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి చిత్రం జూన్ 12వ తారీఖు నాడు విడుదల కాబోతుంది కాబట్టి ఈ అంశాన్ని ముడిపెట్టి బంద్ ప్రకటిస్తే అప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు ఏదో మానసికంగా పైచేయి సాధించాలని భావించే ఆలోచనలో చేశారని చెప్పని రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ నిజంగానే కాకినాడలో ఈ విషయం బయటకు వచ్చేసింది, రాజమండ్రిలో మాట్లాడుకున్నారు. కానీ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మే 14వ తారీఖు నాడు హైదరాబాదులో సమావేశం అవుదామని 18వ తారీఖు కూడా సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా 14వ తారీఖు అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి చాలామంది పెద్దలు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు అసలు బంద్ చేయాలంటే 2-3 నెలల ముందు మనం అందరం దానికి సంబంధించినంత వరకు మాట్లాడుకొని చిత్ర పరిశ్రమకి ముందుగా ఛాంబర్ వాళ్ళకి తెలియజేసేసి మేము ఇట్లా ఈ కారణంతో నిలిపేయాలనుకుంటున్నాము, కొన్ని రోజులు మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పని వాళ్ళ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఛాంబర్ వాళ్ళకి ఇచ్చేసి దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపించేసి చేసి ఉన్నట్టయితే ఇంత సమస్యలు వచ్చిండేవి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి చిత్రం విడుదల కాబోతున్న సందర్భంలోనే నెల రోజుల ముందే దీన్ని బయటికి తీసుకురావడం వల్ల సహజంగా అందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమ మీద గుత్తాధిపత్యంతో ఉన్నారో ఆ నలుగురు ఎవరయ్యా అంటే దిల్ రాజు అనే వ్యక్తి, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారు, అలాగే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారి తండ్రి గారు అల్లు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్, వీళ్ళ నలుగురికి నిజంగానే దాంట్లో మొహమాటమే లేదు. ఇప్పటి వరకు వాళ్ళందరూ ఏది చేసినా కూడా కలిసే చేస్తారని, కాబట్టి చాలా వరకు ఈ చిత్రానికి సంబంధించి ప్రదర్శనకు సంబంధించినటువంటి ప్రదర్శనశాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయని, ఒకవేళ ఎవరన్నా స్వతంత్రంగా నడుపుకునే వాళ్ళు కొంతమందిని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరన్నా కొంతమంది 5, 4, 10 అట్లా ఈ చిత్ర ప్రదర్శనశాల చేతిలో పెట్టుకున్న వాళ్ళు కూడా వీళ్ళతోనే సంప్రదించి వీళ్ళ మాట ప్రకారమే వెళ్తారని చెప్పని ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకి అందరికీ తెలిసిన విషయమే. అందుట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఆలోచన అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారి చిత్రం మాత్రమే విడుదల సందర్భంగా ఇది బయటికి తీసుకొచ్చారు అంటే, వాస్తవంగా ఈ చిత్ర ప్రదర్శనశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మేము ఆపము, మేము ఆపుతాము అని కానీ మేము ఆపమని కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎప్పుడు బయటపడి చెప్పాల. మరి వీళ్ళే ఎందుకు పుట్టించారు అంటే వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మనుషులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి
వాళ్ళ ప్రమేయంతో ఇది జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుందో కూడా వాస్తవం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ చేతుల్లోంచి ఇప్పుడు గతంలో వాళ్ళ చేతుల్లో పూర్తిగా ఉంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ విడుదల సందర్భంగా వాళ్ళ చేతుల్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే పెత్తనం చేసుకుంటూ వస్తున్నారు. లాభాలు వాళ్ళే సంపాదించుకుంటున్నారు, నష్టాలు వాళ్ళే సంపాదించుకుంటున్నారు అని చెప్పని ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు. ఇందుట్లో లాభాలు వస్తున్నాయా, మాకు ఎంత నష్టాలు వస్తున్నాయో మీకేం తెలుసు అని చెప్పని కూడా మాట్లాడుతూనే ఉన్నారు. నిజంగా నష్టాలు వస్తే, నిజంగా మీరు ఇబ్బందులు పడతా ఉంటే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు మీరు మీ డబ్బులు నష్టపోతూ ఉన్నారు? ఈరోజు మిగిలిన వాళ్ళందరూ ప్రశ్నించుకుంటున్నటువంటి మాట ఇది. దానికి మీ దగ్గర సమాధానం అయితే ఉందా? అయితే సార్, ఇప్పుడు ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది బయటికి. దానికి పవన్ కళ్యాణ్ సినిమా గురించే ఈ రూమర్ని క్రియేట్ చేశారు అని చెప్పి బయట చర్చించుకోండి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద స్పందించడాన్ని ఎలా చూడొచ్చు? ఆయన స్పందించడం ద్వారానే కదా అసలు ఎందుకు అంటే సినిమాలు ఈయనకు తెలియకుండా తీయకూడదా? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్లు అన్నీ ఈయన ఆధీనంలోనే ఉండాలా? అసలు ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఈయన ఈ ప్రకటన చేస్తే రేపు మరి ఆయన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన ఇష్టానుసారం ఆయన టికెట్లు కూడా పెంచేసుకుంటారా? ఇలాంటివన్నీ కూడా వైసీపీ నుంచి వస్తున్నటువంటి మాటలు ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీరు చెప్పినట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దీంట్లో ఉన్నాడు కాబట్టి ఇది వైసీపీ ఆడిస్తున్న నాటకం అని చెప్పని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు స్పందించారంటే కందుల దుర్గేష్ గారు దీనికంటే ముందే వీటికి సంబంధించినవన్నీ చిత్ర పరిశ్రమకు వచ్చిన ఇబ్బందుల గురించి, సాధక బాధకల గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇది బయటకు వచ్చిన రోజే అసలు ఎందుకు బయటకు వచ్చిందని చెప్పి ఆయన ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి ఆయన ముందుకెళ్ళిన తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఏకపక్షంగా ప్రకటించిన తర్వాత ఆయన చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడింది ఏంటి? నేను పరిశ్రమకి మేలు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అయినా సరే నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, ఎవరెవరు ఉన్నారో బయటికి తీద్దామని చెప్పని అసలు సమస్యలు బయటికి తీసుకొస్తుంటే ఆ సమస్యల గురించి ఎక్కడ చర్చించుకుంటారో, వాళ్ళు చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిత్ర ప్రదర్శనశాలకి ఖరీదు కడతారు, ఇదిగో మేము ఇంత మీకు ప్రతి నెల ఇంత ఇస్తామని చెప్పని వాళ్ళు దాన్ని తీసుకుంటారు. ఎవరు? చిత్ర ప్రదర్శనశాల వాళ్ళు. ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పని. ఎందుకంటే వాళ్ళకి ఆడినా ఆడకపోయినా నెలకింత ఇస్తారు కాబట్టి మాకేం సంబంధం లేదు, మేము ప్రశాంతంగా ఉండామనుకోని చెప్పని వీళ్ళు ఇచ్చినటువంటి ధర వాళ్ళకి నచ్చి ఒప్పుకున్నారు, ఇచ్చారు. అది వాళ్ళకి సంబంధించిన విషయం, దాంట్లో మనం వేలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ గతంలో వాళ్ళు 10 రూపాయలకి ఆ చిత్ర ప్రదర్శనశాల ఇస్తే వీళ్ళు 40 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అధికంగా వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఈరోజు చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఇదే కాకుండా క్యూబ్ కావచ్చు, యూఎఫ్ఓలు కావచ్చు, వాటిల్లో కూడా భారతదేశంలో ఎక్కడా లేని ధరలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి కూడా కొంతమంది వీళ్ళ సహాయ సహకారాలతోటే వాళ్ళు నడుపుతున్నారని అర్థమైపోతూ ఉంది. ప్రతిసారి నిర్మాతలు, చిన్న నిర్మాతలు వీళ్ళందరూ ఈ పంపిణీదారులు కూడా, అలాగే చిత్ర ప్రదర్శనశాల వాళ్ళు కూడా దీని గురించి అరికట్టండి అని చెప్పని ఈ పెద్దలకు మొరబెట్టుకుంటూ ఉంటే ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. గతంలో దాని గురించి కూడా చిత్రాలు విడుదలను నిలుపుచేయండి అని చెప్పని వాళ్ళు సమావేశంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నారంటే కావాలని చేస్తున్నారు అంతే తప్ప ఇవన్నీ బయటికి తీస్తున్నాడు. ఇప్పుడు ఆయన అసలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎంత అధిక ధరలకు అమ్ముతున్నారు? నిజమే కదా ఆయన ఇచ్చిన అంశం. సామాన్యుడు ఈరోజు చిత్రానికి వెళ్ళేసి ఏదన్నా పలహారాలు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారా? ఎంత అధిక ధరలకు అమ్ముతున్నారు. మరి ఇవి కూడా వీళ్ళకి కలిసి వస్తానే ఉన్నాయి కదా, ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తల్లికి వాళ్ళకి భయం పుట్టుకుంటూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా స్పందిస్తారని వాళ్ళు ఆలోచించలేదు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని వాళ్ళు ఆలోచించాల. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చూసి చూడనట్టు వెళ్తారు కాబట్టి ఈ విధమైనటువంటి స్పందన వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని ఊహించాల వాళ్ళు. కందుల దుర్గేష్ గారు కూడా నిర్మాతే, ఆ విషయం చాలామందికి తెలియదు. సాధక బాధలు ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు నిజంగానే చిత్ర పరిశ్రమకి ఈ ప్రభుత్వం ద్వారా మంచి అవకాశం దొరికింది. చిత్ర పరిశ్రమ ఈరోజు చావు బతుకుల మధ్య ఉంది. బతికించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం తీసుకుంటుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, రోగం ఎక్కడ ఉంది, ఏ మందు వాడితే దీనికి సరిగ్గా సరిపోతుంది అని చెప్పని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దాని గురించే అసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇవి, ఎందుకు ఇంత నష్టం వాళ్ళని మాట్లాడుతున్నారు,
నష్టాలు నిజంగానే వస్తున్నాయా, వీటన్నిటికి కూడా ఈరోజు వాళ్ళందరూ దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారని అయితే నేను భావిస్తున్నాను. గతంలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా వెళ్తాను, వ్యక్తిగతంగా కాదు, మీ సంస్థ అందరూ కలిసి రండి, 24 క్రాఫ్ట్ల వాళ్ళు కలిసి రండి, మన సమస్యలు ఏదో కలిసి మాట్లాడుకుందాం అని చెప్పినా కూడా వ్యక్తిగతంగా కలుస్తున్నారు తప్ప, వ్యక్తిగతంగా విజ్ఞాపనలు పెట్టుకుంటున్నారు తప్ప, మేము 24 శాఖల వాళ్ళు మీ దగ్గరకు వస్తామని చెప్పని ఎవరు ఇంతవరకు దాన్ని పూనుకొని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అయితే లేరు. మాకు సంబంధించినంత వరకు మా ఛాంబర్ వాళ్ళు, అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వాళ్ళు మధ్యలో వెళ్ళి బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు. మిమ్మల్ని కూడా కలుస్తామని చెప్పని దానికి సంబంధించినటువంటి కార్యదర్శి వాళ్ళకి అర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ దాని గురించి అందరూ కలిసి రావాలన్న ఉద్దేశంతో మీరు వ్యక్తిగతంగా కాదు అందరూ రండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. మరి అందరూ ఎప్పుడు వెళ్తారో, లేకపోతే వాళ్ళు పిలిపిస్తారో, వీళ్ళు వెళ్తారో చూడాలి. ఏదైనా సరే ప్రభుత్వ సహకారం లేకుండా చిత్ర పరిశ్రమ అయితే మనుగడ సాగించలేదు. ఇప్పుడు ఈ వివాదం వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, మీరు అన్నట్టు అధిక ధరలు ఏమైనా పెడతారేమో అని చెప్పని, పవన్ కళ్యాణ్ గారి చిత్రం కాబట్టి ఆగిపోయి బడ్జెట్ పెరిగింది కాబట్టి దానికి ప్రజల దగ్గర నుంచి లాక్కోవడం కోసం మిగిలిన చిత్రాలలాగా గతంలో 600కి అవకాశం ఇచ్చారు కాబట్టి అట్లాంటి అవకాశం ఏదన్నా ఇస్తారేమో, మళ్ళీ ప్రజల దగ్గర ఎక్కువ ధనం వసూలు చేస్తున్నారేమో అనే అభిప్రాయం కలగజేయడం కోసం వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయా విభాగాధిపతులతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతా అన్నారు, రేపు ఆయన సినిమాకు కూడా ఆ విధంగానే చేస్తారా మరి అని అంటున్నారు. ముఖ్యంగా మీరు చెప్పారు 4 నిర్మాతలు అని చెప్పి, దానిలో ఒకళ్ళు అల్లు అరవింద్ గారు కూడా స్పందించడం జరిగింది. అంటే నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అండ్ ముఖ్యంగా మరి నెక్స్ట్ మరి ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? వాళ్ళు అన్నా అనకపోయినా వచ్చేసింది, ప్రచారం వచ్చేసింది, దాంట్లో అనుమానం ఏముంది? వీళ్ళు చేసినందువల్ల ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పని డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రచారం వచ్చేసింది. నిజంగానే అది చిత్ర నిర్మాతకు లాభమే, కొనుక్కునే వాళ్ళకి లాభమే. ప్రేక్షకులు కూడా చాలామంది మామూలుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఓటీటీల్లో చేతిలో ఉన్న సెల్ ఫోన్లో చూసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా అరే పవన్ కళ్యాణ్కి ఇలా అలన్యం చేయబోతున్నారని చెప్పని దాంట్లో చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూస్తారు నిస్సందేహంగా. కాబట్టి ఇది వాళ్ళకి లాభమే, ఆ విషయం మనం కూడా ఒప్పుకుందాం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు అల్లు అరవింద్ గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు, వాళ్ళ బావగారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన తెలుగు చిత్రంలో ఆయన అగ్ర కథానాయకుల్లో ఒకళ్ళు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఈ విషయం ముందుకు వచ్చినప్పుడు 14వ తారీఖు ఇక్కడ సమావేశాన్ని నువ్వు బహిష్కరించినప్పుడు దానిలో వచ్చి నువ్వు అంతకు ముందే అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది, మీరు ఇలాంటి ఆలోచన మంచి పద్ధతి కాదు, మనం ఏదన్నా మాట్లాడుకుందాము, ఇప్పుడు ఎలా వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి చిత్రం రాబోయే ముందు ఇలాంటి ప్రకటన చేయటం ఏందని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు కందుల దుర్గేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో స్పందించారు కాబట్టి దీని తీవ్రతను అర్థం చేసుకొని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ముందుగానే వాళ్ళతో ఈ విషయం ఎందుకు చర్చించలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కూడా తప్పించుకునే మార్గాలే తప్ప నాకు సంబంధం లేదని చెప్పుకోవడానికి అతను ప్రయత్నం చేయొచ్చు. నిజంగా సంబంధం ఉందా లేదనేది తీసి పక్కన పడేస్తే ఆ నలుగురిలో ఈయన కూడా ఒకడు కదా, మొట్టమొదట ప్రారంభించింది దాంట్లో ఈయన కూడా ఉన్నాడు కదా. ఈరోజు నాకు చిత్ర ప్రదర్శనశాలలు లేవు, నేను వదులుకున్నానని చెబుతున్నాడు. వదులుకుంటే మంచివాడివే అవుతావుగా, ఇంకా కొన్ని ఉన్నాయని చెబుతున్నాడు. వాటిని కూడా వదులుకుంటే ఇంకా మంచివాళ్ళు అవుతారు. మీరు సమస్యను పరిష్కరించండి, పెద్దలు కూడా కదా మీరు. ఎప్పటి నుంచో చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు, నిర్మాతగా కొనసాగుతున్నవారు, పంపిణీదారుడిగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మీరే కదా, మీరే కలిసే కదా చేసింది. నిజంగానే నేను చెప్పిన సమస్యలన్నీ కూడా క్యూబులు కావచ్చు, దానికి ఎంత ధరలు అధికంగా ఆంధ్ర రాష్ట్రం చెల్లిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ముంబైలో లేనిది, మద్రాసులో లేనిది, మరి కర్ణాటకలో లేనిది, ఒరిస్సాలో లేనిది ఇక్కడ మాత్రం ఎందుకు ఉంటున్నాయి? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ సమస్యలు మరి మీరు మాట్లాడండి, పరిష్కారం చేయండి. పెద్ద పెద్ద వాళ్ళతో మీరు మాట్లాడతారు కదా, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి మీరు చిత్రాలు నిర్మిస్తారు కదా. ఈరోజు మీరు బాలీవుడ్కి కూడా వెళ్తున్నారు కదా, వెళ్ళారు కదా, మీరందరూ కలిసి ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు? ఎందుకు దాని గురించి సానుకూలంగా రాలేకపోతుంది? అంటే మీ ప్రమేయం ఉందని చెప్పని ప్రజలు అనుకున్న దాంట్లో నిజం ఉందని చెప్పని భావించాల్సి వస్తుంది. దాన్ని కూడా రేపు పొద్దున్న తీసుకొని రండి. ఇవన్నీ పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, నిస్సందేహంగా పరిష్కరిస్తుందని అయితే నేను భావిస్తున్నాను. పరిశ్రమ కోసం చిత్రసీమని పరిశ్రమగా గుర్తించబోతున్నారు వాళ్ళు. అది ఎప్పుడో చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. కాబట్టి ఇంత చేయాలనుకున్న వాళ్ళకి మీరు చేయాల్సిన పని ఇదైతే కాదు కదా. నిజంగానే ఈ రోజుకు 357వ రోజు ప్రభుత్వం ఏర్పడి
కొంతమంది వెళ్ళి కలుస్తున్నారు తప్ప పరిశ్రమ వాళ్ళందరూ వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి స్పందించరా? ఆయన వల్ల లబ్ధి పొందలేదా? ఆయన మేలు చేయలేదా? ఆ రోజు కూడా 53 రోజులు కారాగారంలో ఉంటే ఎంతమంది చిత్ర పరిశ్రమకు సంబంధించి స్పందించారు? అంటే భయపడుతున్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో రాడు, ఆయన అవసరం మాకు లేదని భావించారా? ఇవి కూడా ఒక్కోటి బయటకు వస్తాయి, కంగారు ఏమీ లేదు, అన్నీ బయటకు తీయాలి, తీస్తారనే భావిస్తున్నాను. ఏదైనా సరే చిత్ర పరిశ్రమకు మేలే జరిగిద్ది. ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి కనీసం ఇప్పుడు అందరూ కలిసి నిజంగా ఈ చిత్ర పరిశ్రమ మేలుగోరే నిర్మాతలు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, పంపిణీదారులు కావచ్చు, ప్రదర్శనశాలల వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి మీ సమస్యలు ఏంటో చెప్పుకొని, అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు, 24 వివిధ రకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ సమస్యలు, నిర్మాత సమస్యలు, పంపిణీదారుడి సమస్యలు, చిత్ర ప్రదర్శనశాల సమస్యలు అందరూ కూడా పరిష్కరించుకునే సమయం ఆసన్నమైంది. దాని పరిష్కారం చేసుకోండి. దాన్ని సహకరించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది. కాబట్టి దీన్ని మీ స్వార్థం కోసం కాకుండా పరిశ్రమ కోసం పరిష్కారాలు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.